ఈ నెల 21వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి అభిమాన నాయకుడు, సంక్షేమానికి ఒక సరికొత్త నిర్వచనం పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలను వాడవాడలా పల్లె పల్లెలా ఒక పెద్ద పండగలాగా ప్రతి ఇంట్లోని కూడా వారి ఇంట్లో ఒక సొంత బిడ్డ పుట్టినరోజుని ఏ రకంగా అయితే నిర్వహించుకుంటారో అంత పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో జరిగినటువంటి తరుణంలో చూసి ఓర్వలేనటువంటి ఈ కూటమి పార్టీ నాయకులు కేవలం అక్కసుతో ఎక్కడ పడితే అక్కడ ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసుల్ని నమోదు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి రోజు నుంచి కూడా ఎక్కడ పడితే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఇద్దరి తాలూకా ఆలోచనలని అనుసరిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏదైతే ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారో దానిని ఆదర్శంగా తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనంతో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని కానీ, కార్యకర్తల్ని కానీ పోలీస్ కేసులు పెట్టి కక్ష సాధింపులు చేయడం కానీ, లేక ఆస్తి నష్టాలు కలిగించడం కానీ, భౌతికంగా దాడులు చేయడం కానీ అనేకం మనం చూసాం. నడి రోడ్డు మీద ఏ రకంగా కత్తులు పెట్టి నరికినటువంటి వీడియోలను కూడా మనందరం కూడా గమనించాం. ఎక్కడ పడితే అక్కడ లా అండ్ ఆర్డర్ని పూర్తిగా గాలి కొదిలేసి ఏ రకంగా వారి యొక్క ప్రవర్తన ఉంది అనేటువంటిది మనందరం కూడా గమనించాం. ఎవరైనా కూడా ఒక స్థాయి వరకు ఓపిక పడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చాలా రోజులు సహనంతో ఎదురు చూసి ఆఖరికి ఏదైతే ఈ చర్యలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తాలూకా నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారిని అనుసరిస్తూ గ్రామ స్థాయిలో ఉండేటటువంటి వారి కార్యకర్తల తాలూకా కక్ష సాధింపులకు కానీ ప్రతిఘటిస్తూ ఏదైతే ఈవేళ మీరు చేస్తా ఉన్నారో, మీరు మొదలుపెట్టినటువంటి ఈ సాంప్రదాయం, ఈ సంస్కృతి రేపు మీకే చుట్టుకుంటుంది, ఇది మంచి పద్ధతి కాదు, ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి, మీరు మారకపోతే ఖచ్చితంగా ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి కేవలం మాటలతో మాత్రమే హెచ్చరిస్తే చేతలతో అవతల వాళ్ళు డైరెక్ట్గా రోడ్ల మీద కత్తులు పెట్టి నరుకుతారు, కార్లు పెట్టి గుద్దేస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఏదంటే అది వాళ్ళు చేస్తే అది నేరం కాదు, అది చట్టబద్ధం, వాళ్ళ మీద కేసులు ఉండవు, తిరిగి వాళ్ళే చేసి మళ్ళీ ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల మీదే తిరిగి మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. వాటికి వత్తాసు పలుకుతున్నటువంటి ఎవరైతే కొంతమంది కాకి చొక్కా వేసుకున్నటువంటి ఆ ముసుగులో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ
అభిమానులు ఉన్నారో వారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఏది చెప్తే దానికి బొర్రూపుతూ వాళ్ళు చెప్పింది చట్ట విరుద్ధమైనప్పటికీ కూడా వాటినే పాటిస్తున్నటువంటి పోలీసులకి ఇవాళ ఈ నియోజకవర్గంలో గోపాలపురంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకున్నటువంటి కార్యక్రమాల్లో ఒక పక్కన ద్వారకా తిరుమల మండలంలో రామసింగవరం గ్రామంలో కానీ దొరసానిపాడు గ్రామంలో కానీ 2 కేసులు నమోదు చేయడం జరిగింది. మరో పక్కన నల్లజర్ల మండలంలో చోడవరం గ్రామంలో కూడా ఒక కేసుని నమోదు చేయడం జరిగింది. ఈ 3 కేసులు కూడా ఎవరైతే ముద్దాయిల కింద పెట్టారో ముగ్గురు కూడా దళిత వర్గాలకు సంబంధించినటువంటి అమాయకులు. ఇవాళ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిని కూడా నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు కూడా ఒక దళితుడు వై ఉండి సాటి దళితుల మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టడం అనేటువంటిది ఏదో పెద్ద గొప్ప కిందో లేకపోతే అదేదో పెద్ద హీరోయిజం కిందో ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు. వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఉండాలి, ఒక రాజ్యాంగ పదంగా ప్రభుత్వం పరిపాలన అనేటువంటిది నిర్వహించాలి అని చెప్పి రాజ్యాంగాన్ని తీసుకొస్తే ఆ రాజ్యాంగంతో మాకు పని లేదు, మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తామని చెప్పి పైన మీ నాయకుడి దగ్గర నుంచి మొదలుపెట్టి మీ వరకు కూడా పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రకంగా అమాయకులైనటువంటి దళితుల మీద కేసులు కట్టి పైశాచికానందం ఏదైతే మీరు పొందుతా ఉన్నారో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారం అనేటువంటిది ఏమీ శాశ్వతం కాదు. ఇవాళ మా అక్క ఈ నియోజకవర్గానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తా ఉన్నారు. గతంలో ఆమె కూడా హోంమంత్రిగా పనిచేశారు. కానీ ఎక్కడా కూడా ఈ రకంగా ఎవరి మీద అన్యాయమైనటువంటి కేసులు పెట్టాలి, ఏ రకంగా కక్ష సాధింపులకు దిగాలి, ఏ రకంగా సామాన్యుల్ని దళితుల్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచన చేయలే. లా అండ్ ఆర్డర్ని ఏ రకంగా కాపాడాలి, సామాన్యుడికి భారత రాజ్యాంగ పరంగా వారి తాలూకా హక్కులని ఏ రకంగా వారికి అందజేయాలి అనేటువంటి దాని మీద మాత్రమే పనిచేశారు. ఇవాళ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిని కూడా నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు కూడా ఒక దళితుడు వై ఉండి సాటి దళితుల మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టడం అనేటువంటిది ఏదో పెద్ద గొప్ప కిందో లేకపోతే అదేదో పెద్ద హీరోయిజం కిందో ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు. వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఉండాలి, ఒక రాజ్యాంగ పదంగా ప్రభుత్వం పరిపాలన అనేటువంటిది నిర్వహించాలి అని చెప్పి రాజ్యాంగాన్ని తీసుకొస్తే ఆ రాజ్యాంగంతో మాకు పని లేదు, మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తామని చెప్పి పైన మీ నాయకుడి దగ్గర నుంచి మొదలుపెట్టి మీ వరకు కూడా పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్తూ
అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రకంగా అమాయకులైనటువంటి దళితుల మీద కేసులు కట్టి పైశాచిక ఆనందం ఏదైతే మీరు పొందుతా ఉన్నారో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారం అనేటువంటిది ఏమీ శాశ్వతం కాదు. ఇవాళ మా అక్క ఈ నియోజకవర్గానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తా ఉన్నారు. గతంలో ఆమె కూడా హోంమంత్రిగా పనిచేశారు. కానీ ఎక్కడా కూడా ఈ రకంగా ఎవరి మీద అన్యాయమైనటువంటి కేసులు పెట్టాలి, ఏ రకంగా కక్ష సాధింపులకు దిగాలి, ఏ రకంగా సామాన్యుల్ని దళితుల్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచన చేయలే. లా అండ్ ఆర్డర్ని ఏ రకంగా కాపాడాలి, సామాన్యుడికి భారత రాజ్యాంగ పరంగా వారి తాలూకా హక్కులని ఏ రకంగా వారికి అందజేయాలి అనేటువంటి దాని మీద మాత్రమే పనిచేశారు. మరి నిజంగానే ఆవేలే మా చేతిలో అధికారం ఉంది కదా, మేము ఏం చేస్తే అది చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు చేసుంటే నిజంగా రోడ్ల మీద మీరు తిరిగేటటువంటి పరిస్థితి ఉండేదా అనేటువంటిది ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం. ఏదైతే చోడవరం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్నటువంటి అభిమానంతో మనం గ్రామాల్లో అమ్మవారిని జాతరలు చేసుకుంటూ ఉంటాం. చేసుకున్నప్పుడు పొట్టేళ్ళని కోడుల్ని సహజంగా అమ్మవారికి నైవేద్యం కింద సమర్పిస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడిగా, కంటికి కనిపించేటటువంటి దేవుడిగా భావించేటటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. మా అభిమాన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఏదైతే పొట్టేలను వేశారో, నిజమే, బహుశా మీరు అదేదైనా తప్పు అని చెప్పి మీరు భావించుంటే దానికి సంబంధించినటువంటి చట్ట పరిధిలో కట్టాల్సినటువంటి కేసులు కడితే సరే అని చెప్పి దాన్ని బహుశా యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళమేమో. కానీ చట్ట విరుద్ధంగా, చట్ట పరిధిని దాటి కేవలం స్థానిక శాసనసభ్యుడి తాలూకా ప్రాపకం కోసమో లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మెప్పు పొందాలనేటువంటి ఒక ఆలోచనతోనో స్థానికంగా పనిచేసేటటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ, పక్క మండలాల్లో పనిచేస్తున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు కానీ పరిధి దాటి మీ డ్యూటీని కేవలం ఒక అత్యుత్సాహం చూపిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఆ పోలీస్ అధికారులకు కూడా. ఖచ్చితంగా ఏదైతే మీరు ఇవాళ అతి చేశారో దానికి ప్రతిచర్య అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దానికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి మాటని మాత్రం ఈరోజు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. నాయక్ అనేటువంటి ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏదో పోలీస్ చొక్కా వేసుకోగానే అదేదో పెద్ద సుప్రీం అనుకుంటా ఉన్నాడేమో. నా అంత గొప్పోడు లేడు, నేనేం చేస్తే చెల్లుబాటు అవుద్ది, ఏదో 4 వీడియోలు తీసి భీమ్లా నాయక్ సినిమాలో ఓ సాంగ్ వేసి ఓ 4 వీడియోలు ఏదో పెద్ద లాఠీ పట్టుకుని రోడ్డు మీద నడిస్తే ఓ పెద్ద హీరోయిజం చూపించానని అనుకుంటున్నాడేమో. ఇవాళ నాయక్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా డైరెక్ట్గా ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు పోలీస్ చొక్కా వేసుకున్నవాడివి ఆ పరిధిలోనే చట్ట పరిధిలో పనిచేస్తే బాగుంటుంది. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే దానికి తగ్గట్టుగానే ఖచ్చితంగా రేపు అన్నాడు, ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది అనేటువంటిది గుర్తుపెట్టుకో. ఇప్పటికే 3 సార్లు సస్పెండ్ అయ్యావు నువ్వు నీ ఓవర్ యాక్షన్ కారణంగానే.
ఇదే ఓవర్ యాక్షన్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా రేపు సస్పెన్షన్లు కాదు, నువ్వేం ట్రీట్మెంట్ చేసావు, నువ్వేదో పెద్ద 3rd డిగ్రీ ట్రీట్మెంట్ చేస్తాను అనుకుంటున్నామో, నీకు 4th డిగ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది రేపు. ఇదేదో ఊరికినే ఈ రోజుతో వదిలేసేది ఏమి ఉండదు. ఏ రకంగా అసలు వాళ్ళ మీద సారా కేసులు కడతారని నాకు తెలియగడుగుతాను. ఎక్కడైనా సారా దొరికిందా అసలు? అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? మీరు కట్టినటువంటి కేసులేంటి? పైగా తిరిగి స్టేషన్లో వాళ్ళని పట్టు కొడతారా? కొట్టి రోడ్డు మీద నడిపిస్తారా? అసలు ఏమనుకున్నారు మీరు? మీరు ఏదైనా పెద్ద సుప్రీమా, లేకపోతే మీరే పెద్ద ఈ దేశంలో లేకపోతే రాష్ట్రాన్ని ఉద్ధరించేటటువంటి దానికి మీకు ఏదైనా చట్టం లేకపోతే రాజ్యాంగం మీకు ఏదైనా హక్కు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాం. రాజ్యాంగ పరిధిని దాటి మీరు ఏదైతే ఈవేళ ఒక ధైర్యం చేశారో, ఖచ్చితంగా రేపన్న రోజు దానికి తిరిగి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది. మీరేదో అనుకుంటా ఉన్నారేమో, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీలో మాకు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇంకో ఎమ్మెల్యే ఉంటారు, లేకపోతే ఇంకొకరు ఎవరో ఉంటారని. ఎవ్వరు కూడా మిమ్మల్ని కాపాడలేరు అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈవేళ ఓవర్ యాక్షన్ చేశారో ఖచ్చితంగా తగినటువంటి ట్రీట్మెంట్ కూడా రేపు ఉంటుంది. మీరు బహుశా ఏదైనా జరిగినటువంటి సంఘటనకి ఆ పరిధిలోనే కేసు కట్టుంటే వేరేగా ఉండేమో. అది దాటి అసలు కొట్టేటటువంటి హక్కు ఎవరు ఇచ్చారండి మీకు? ఏ చట్టంలో ఉంది? కొట్టమని చెప్పి ఎవరైనా చెప్పారు మీకు? కేవలం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర మార్కులు కొట్టాలి, లేకపోతే ఎవరో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దగ్గర మార్కులు కొట్టాలి. ఈవేళ మార్కులు కొట్టండి, రేపు దానికి తగినట్టుగానే మిమ్మల్ని ఎవరు కొట్టాలో ఏం కొట్టాలో కొడతారు. దయచేసి ఎప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. డీజీ గారికి కానీ లేక ఎస్పీ గారికి కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, చట్ట పరిధిలో మీ తాలూకా సిబ్బందిని, మీ తాలూకా ఏదైతే ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ వ్యవహరిస్తే పర్లే, పరిధి దాటితే మాత్రం ఖచ్చితంగా మీ మీద తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి ఏదో చంద్రబాబు నాయుడు దగ్గర లేకపోతే లోకేష్ దగ్గర ఎవరి దగ్గర మార్కులు కొట్టాలని చెప్పి చూస్తే మాత్రం దానికి ఇబ్బంది పడతారనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముగ్గురు కూడా ఎస్సీల మీద కట్టారు. పైగా ఈ సోకాల్డ్ నాయక్ అనేటువంటి సిఏ గతంలో నల్లజర్ల మండలం దోబచర్ల గ్రామంలో ఎవరైతే పెద్దిరాజు, దొబ్బిడి పెద్దిరాజు అనేటువంటి మా పార్టీ అభిమానే, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క హెరాస్మెంట్ ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఆవేళ కూడా ఇదే నాయక్ అతను ఏదో ఒక పోలీస్ ఆఫీసర్లా కాకుండా ఏదో బ్రోకరేజ్ పని చేస్తున్నట్టుగా అవతలతో లాలూచీలు మాట్లాడుకుని ఈ సోకాల్ మన పెద్దిరాజు గారి కుటుంబాన్ని భయపెట్టి, నువ్వు గనక ఈ కేసు కట్టాల్సి వస్తే మీ మీద కూడా ఏదో కేసు కడతాం, లేకపోతే రేపు అన్నాడు మీరు ఇబ్బంది పడతారు అని చెప్పి వాళ్ళని బెదిరించి భయపెట్టి, ఆ రోజు కూడా మేము కూడా ఉన్నాం, 2 లక్షల రూపాయలు చివరిలో వాళ్ళకి ఏదైతే ఇస్తామని చెప్పి ఏదైతే డబ్బులు ట్రాన్సాక్షన్ మాట్లాడారో ఆ ట్రాన్సాక్షన్ కూడా ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కేసులు కట్టాల్సింది పోయి బేరాలు ఆడి, ఆ బేరాలు మళ్ళీ మధ్యలో వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని బెదిరించి చివరిలో ఒక 2 లక్షల రూపాయలు డిఫరెన్స్ వస్తే అవసరం ఇవ్వకపోతే నేను ఇస్తాను అని చెప్పి హామీ పడ్డాడు. మరి ఈ రోజుకి ఇన్సిడెంట్ జరిగి 6 నెలలు పైన దాటిపోయింది, ఈ రోజు కూడా 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వలేదు. ఏం సమాధానం చెప్తారు మరి? అంటే ఇవన్నీ బ్రోకరేజ్ పనులు చేయడానిక మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది, లేకపోతే కాకి చొక్కా వేసుకున్నది, లేకపోతే ప్రజలు మీకు ట్యాక్సులు కట్టి మీకు కడుతున్నటువంటి జీతాలు ఇస్తున్నది? మీరు అంతగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద లేకపోతే మీ ఎమ్మెల్యే మీద అంత అభిమానం ఉంటే పోయి వాళ్ళ దగ్గర చేసుకోండి చాకరీ, ఏదో వాళ్ళని నాకండి పోయి. అంతే తప్పితే ప్రజలు తరపున పనిచేయాల్సినటువంటి మీరు ఈ రకంగా బ్రోకరేజ్ పనులు చేయడం, కేసులు కట్టాల్సినవేమో కట్టకుండా బేరాలాడడం, కట్టకూడనటువంటి కేసులేమో ఇష్టానుసారిగా మీకు తోచినట్టుగా కేసులు కట్టి పైగా తిరిగి గాంజా కేసులు కడతాం, లేకపోతే ఇంకో కేసులు కడతామని అంటే ఇదేమి మీ తాతగారిదో లేకపోతే మీ నాన్నగారిదో కాదు. ఇది ప్రభుత్వం అని అంటే ప్రజలకు సంబంధించింది, శాశ్వతంగా ఏమి ఉండదు. ఇది ఇవాళ ఉన్న ప్రభుత్వమే, రేపు రోజులు మారతాయి. సూర్యుడు పక్కన సాయంత్రం అయితే కింద దిగితే మరుసటి రోజు పొద్దున మళ్ళీ పైకి లేస్తాడు.
ఆ విషయం దయచేసి గుర్తుపెట్టుకుని వ్యవహరించండి అని చెప్పి పోలీసులు కూడా చాలా స్పష్టంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం మంచిది కాదు అని. అదే రకంగా లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నాం. మీరు ఇక్కడ నడిపేటటువంటి పేకాట క్లబ్బులు, లేకపోతే గాంజా సంబంధించినటువంటి ఏవేవైతే మీరు వెనకాల ఉండి నడిపిస్తా ఉన్నారో, మట్టి మాఫియాలు, మీ తాలూకా మీ దందాలు, మీరు చేసేటటువంటి పనులు, దానికేమో పోలీసు వాళ్ళని ఉపయోగించుకుంటా ఉంటారు. మరో పక్కనేమో అన్యాయంగా కేసులు కట్టిస్తా ఉన్నారు. అయ్యా వెంకట్రావు గారు, మీకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం. మీరు కొత్తగా ఈవేళ నిన్నో పదవి వచ్చింది కాబట్టి బహుశా బాగా కళ్ళు పైకి ఎక్కినట్టున్నాయి. కాస్త దించుకోండి. కిందకి దించుకోకపోతే రేపన్నాడు మీకు కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయనేటువంటిది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.